ప్రభునామమున చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. మనం ఈరోజు లేఖన భాగం యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం ధ్యానం చేసుకుందాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దొని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనముల మీద రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ జీవితాల్లో ఇప్పటి వరకు అనేకమైన మేళ్ళు జరిగించాడని, ఇక ముందు కూడా జరిగిస్తాడని భావిస్తూ ప్రభువును స్తుతిస్తున్నాం. మీ ప్రార్థనా మనవులు మాత్రమే కాకుండా దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మీ జీవితంలో జరిగించిన కార్యాల గురించి మీరు సాక్ష్యాలు మీరు తెలియజేసినట్లయితే అది ఈ కార్యక్రమం ద్వారా జరిగింది అని పబ్లిసిటీ ఇవ్వం, కానీ దాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. ఎవరు ప్రార్థన చేశారు అనేది కాదు, కానీ దేవుడు కార్యం చేస్తాడు అనేది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మీ ప్రార్థనా విషయాలు మాత్రమే కాకుండా మీ ప్రైజ్ పాయింట్స్ కూడా మీరు తెలియజేయండి. కలిసి మనందరం దేవుని స్తుతిద్దాం, కలిసి మనం ప్రార్థిద్దాం, స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో ఒక చిన్న ప్రార్థన మనవితో మీ ముందుకు వచ్చాను. మన స్థానిక సంఘంలో అనగా గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి అనేటువంటి శాంతినగర్లోని సంఘంలోని తల్లిగారు అయినటువంటి నయోమి ఆంటీ గారి మనవడైనటువంటి సహోదరుడు జాన్సన్ గత వారంలో యాక్సిడెంట్కి గురయ్యాడు. తలకు దెబ్బ తగిలింది, కాలుకి దెబ్బ తగిలింది. అంతేకాకుండా సహోదరి అరుణ గారు, ఆమె కూడా యాక్సిడెంట్ జరిగింది. వారి అల్లుడు గారు, చిన్న అల్లుడు గారు, ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. ఎక్కడ చూసినా భద్రత లేని వాహనాల మీద వెళ్తున్నాం మనం. కాబట్టి ప్రయాణాలు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా వెళదాం. వాహనాల మీద యేసు రక్తాన్ని చల్లుకుంటూ, అనగా యేసు రక్తం తయారు చేసుకొని చల్లుకోవడం అని కాదు, అలాగా ప్రార్థించి విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. ఇది మొదలు కొన్ని రాకపోకల్లో యెహోవా నీకు తోడై ఉంటాడు అనేటువంటి వాగ్దానం మన కుటుంబ జీవితాల్లో నెరవేరాలి, మన వ్యక్తిగతమైన జీవితాల్లో నెరవేరాలి. కాబట్టి ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వ్యక్తుల కొరకు ప్రార్థన చేద్దాం, దేవుడు వారిని దర్శించినట్లుగా. తర్వాత మనం సందేశంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో నెల్లూరులోని యవన బిడ్డ అయినటువంటి మా ప్రియ సహోదరుడు జాన్సన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ యొక్క గాయములు మీరు మాన్పండి, గాయములు కట్టండి, మీ కార్యము జరిగించండి. శరీర భాగములు మొత్తం మీరు తాకండి ప్రభువా. ఆ బిడ్డను మీ సాక్షిగా మీరు వాడుకోండి. సహోదరి అరుణ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డను మీ దాసురాలు మీరు దర్శించండి, సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించాలని మీ వాగ్దానంలో రాయబడింది. అట్టి అనుభవాన్ని, అట్టి వాగ్దానాన్ని మీ కుమార్తె జీవితం, అంతేకాకుండా వారి చిన్నలుడు సహోదరి శ్రావణి వాళ్ళ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన కూడా యాక్సిడెంట్కి గురైనాడు. ఆయన కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆయనకి గత 10 రోజుల క్రితం ఆపరేషన్ కూడా జరిగింది. కనుక ప్రభువా, మీరు స్వస్థపరచమని అడుగుకుంటున్నాం. మా శరీరాలను సృష్టించిన వాడివి, శరీరం మీద అధికారం కలిగిన వాడివి. కనుక ఈ ముగ్గురు వ్యక్తుల్ని, గాయపడిన ముగ్గురు వ్యక్తులు ప్రభువా మీ చేతిలో సమర్పిస్తున్నాం. వీరిని ప్రత్యేకంగా దర్శించి స్వస్థపరిచి గిలాదులోని తైలమును పూసి, నేను మీ గాయమును మాన్పేదను, మీకు ఆరోగ్యమును కలుగు చేతును, ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం వాగ్దానం మీరు నెరవేర్చమని. ఇక మాకు తెలిసి తెలియకుండా ఎంతమంది ఉన్నారో మా ప్రియ సహోదరి సహోదరులు ఇలాంటి యాక్సిడెంట్లకు గురైనారో వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దర్శించి మేలు చేయమని, స్వస్థపరచమని, యెహోవా రాఫాగా ఉండి మీ కార్యము జరిగించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఎక్కడ ప్రార్థన జరుగుతున్న ప్రార్థనలో ఏకీభవించండి. ఏకీభవించాం అన్నానికి గుర్తుగా ఆమెనని మీరు పలికారు. మీలో కొంతమంది పలికారు, అందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 21st chapter verse 3. సీమోను పేతురు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నానని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని, మేము కూడా నీతో పాటు వచ్చేదము అని అన్నారు. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను. Peter told them, I am going fishing. And they all replied,
we will go with you. So they went out and fished through the night, but caught nothing. ఎవరి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం శిష్యుల యొక్క పనులు, ద వర్క్స్ ఆఫ్ డిసైపుల్స్. గత ఎపిసోడ్లో యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం మనం ఆలోచించినప్పుడు, అనగా ధ్యానించినప్పుడు, అపవాది క్రియలను నాశనం చేయడానికి, అపవాది క్రియలు ఉన్నాయి. దేవుడు ఏ విధంగా క్రియలు చేస్తాడో అపవాది కూడా క్రియలు చేస్తాడు, కార్యాలు చేస్తాడు, పనులు చేస్తాడు. వాడికి సమయం తక్కువగా ఉందని అర్థమైపోయినప్పుడు వాడు రెచ్చిపోయి, రేగిపోయి, తీవ్ర వేగంతో, చాలా వేగంతో, దేవుని వాక్యము బహు వేగముగా పరిగెత్తును. అలాగైతే అపవాది కూడా బహు వేగంగా పనిచేస్తాడు. కొంతమందిని టార్గెట్ చేయడం, కొంతమందిని మింగివేయాలనుకోవడం, కొంతమందిని ఆత్మీయ జీవితంలో ప్రార్థన, వాక్య ధ్యానం లేకుండా చేయడం, పరిశుద్ధత లేకుండా చేయడం, ఇలా చేయడం అనేది వాని యొక్క ఉద్దేశంగా ఉంది. దేవుని స్తోత్రం. సమయంలో మన శిష్యులు చేయాల్సిన పనులేంటి? శిష్యులు చేయాల్సిన పనులు ఏమన్నాయా? మన శరీరంలో ప్రతి భాగానికి పని ఉన్నట్టుగా ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి పని ఉంది. సోమరులుగా ఉండడానికి దేవుడు ఎవరిని సృష్టించలేదు. ఆదాము అవ్వను సృష్టించాడు పని కోసం, తోటను సేద్యపరచుటకు, దాన్ని కల్టివేట్ చేయడానికి, దాన్ని శుభ్రంగా ఉంచడానికి. తాను వస్తాడు అక్కడికి, తాను వారిని కలుసుకుంటాడు. ఆ తోట అంతా ఒక పెద్ద దేవాలయం లాగా, ఆ తోటంతా ఒక ప్రత్యక్ష గుడారం లాగా ఇలా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నేను మీ పాలెం మధ్యలో సంచరిస్తాను, అపవిత్రమైనది ఏది కనపడకూడదు అని చెప్పాడు. తోట బాధ్యత దేవదూతలకు కాకుండా తన కుమారుడు, తన పోలిక, తన స్వరూపం చొప్పున చేయబడినటువంటి ఆదాము గారికి, లేదా వారి భార్య గారికి, లేదు అంటే ఆయన ద్వారా పుట్టేటువంటి వారికి, అనగా వారి భవిష్యత్ సంతానానికి, వారి నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలనేది దేవుని యొక్క ప్రణాళిక. కానీ 100 సంవత్సరాల తర్వాత వాళ్ళు తోటలోంచి తరిమివేయబడ్డారు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంతా తోట వెలుపలుంది. తోట వెలుపలుండి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అననుకూల పరిస్థితులు ఇవన్నీ లేఖనాలు రాయబడ్డాయి. తోట లోపల జీవితం అద్భుతం, తోట వెలుపల జీవితం అధ్వానం. తోట లోపల జీవితంలో ప్రభు ఉన్నాడు, తోట లోపల జీవితంలో భద్రత ఉంది. కానీ తోట వెలుపల జీవితంలో భద్రత లేదు. తోట వెలుపల కంచె లేదు, తోటలో ఒక కంచె ఉంది. లోకంలో, దూరదేశం అనబడిన లోకంలో, లేకపోతే ఐగుప్తు దేశంలో భద్రత లేదు. 430 సంవత్సరాలు ఉన్నా భద్రత లేదు. బబులోను దేశంలో 70 సంవత్సరాలు ఉన్న దేవుని బిడ్డలకు భద్రత లేదు. దేవుని బిడ్డలు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఈ లోకంలో భద్రత లేదు. దేవుని బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయి. చాలా చోట్ల చాలామంది మీద దాడులు జరుగుతున్నాయి. విశ్వాసుల మీద, సేవకుల మీద. ఈ మధ్య కాలంలో హనీ జాన్సన్ అనేటువంటి ఒక దేవజనుని అరెస్ట్ చేశారు. దీని గురించి ఏమన్నా కామెంట్ చెప్పండి అని నాకు ఒక 2-3 అడిగారు. నేను దీని మీద గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. కాబట్టి దేవజనుడిగా ప్రార్థన చేస్తున్నాను అంతవరకే. ఎవరు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని దాడులు చేసినా ఒకటి మాత్రం వాస్తవం, ప్రభు మన పక్షాన ఉన్నాడు. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇందులో వేరే వేరే మూమెంట్స్ లేదా పొలిటికల్ ఇష్యూస్ తీసుకొచ్చి కొంతమంది వాళ్ళ అస్తిత్వాన్ని చాటుకోవడానికి ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సంఘంగా ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ప్రార్థిద్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసినట్లుగా ఈ రోజుల్లో సంఘాలు అత్యాశక్తితో అనేక మంది అరెస్ట్ అవుతున్నారు. దేవజనులను అరెస్ట్ చేస్తున్నారు, దేవజనుల్ని పీడిస్తున్నారు, బాధిస్తున్నారు. అరెస్ట్ కాకుండానే, అరెస్ట్ చేయబడకుండానే అనేకమైనటువంటి అపాయాలకు గురయ్యే విధంగా ఉన్నారు, పరిస్థితుల్లో ఉన్నారు దేవుని సేవకులు. అని కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని సేవకుల భద్రత కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిన అవసరం ఉందనే సంగతిని మీరు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఏదేమైనప్పటికీ మనం లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం. శిష్యులకి పనులు ఉన్నాయి అనగా శిష్యులు పని మనుషులని కాదు, వాడు జీవితాంతం పని 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 అంటూ ఉండాలని కాదు దాని ఉద్దేశం. శిష్యులకు ఉన్నటువంటి 3 లేకపోతే శిష్యుల దృష్ట్యా ఉన్నటువంటి 3 పనుల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. పని కోసం, దేవుని పని కోసం. మనకు మన ఇంటి పని ఉంది, స్త్రీలకు వంట పని ఉంది, పురుషులకు కూడా వంట పని చేయొచ్చు, తప్పేం లేదు. ఇంటి పని ఉంది, సొంత పని ఉంది,
అదే సమయంలో దేవుని పని ఉంది, అనగా దేవుని సంఘం, దేవుని పరిచర్య యొక్క పని. ఈ పనులన్నింటినీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంటి పని ఇంటి వరకే, దేవుని పని ఇంట్లో కూడా చేయొచ్చు, దేవుని పని బయట ఎక్కడైనా చేయొచ్చు. కానీ కొంతమంది సంఘాల్లో నేను అక్కడక్కడ గమనిస్తుంటారు, కొంతమందిని చాలా హడావిడిగా బిజీగా ఉంటున్నారు. నాకు అర్థం కావడం లేదు. ఆలస్యంగా వస్తారు, వచ్చిన దగ్గర నుంచి ఆ ఫోన్ కోసం మళ్ళీ బయటికి పోవడం, లోపలికి రావడం, బయటికి పోవడం, లోపలికి రావడం. దేనికి? వచ్చి ఒక గంట సేపు 2 గంటల సేపు దేవుని మందిరం కూర్చోడానికి ఎందుకు వీళ్ళకి అభ్యంతరం, ఆటంకం? ఏదో మనం విఐపీలుగా చూపించుకోవాలని ప్రయత్నం చేయడం దేనికి? ఒకవేళ దేవుని మందిరంలోకి ఎంటర్ అయినాగానే ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసావు, లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టుకొని ఉండి, ఒకవేళ ఎవరైనా కాల్ చేసినా, లేదండి కాల్ మీ ఆఫ్టర్ 2 hours, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, ఐఎమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఐ విల్ నాట్ అటెండ్ యువర్ కాల్ అన్న విధంగా మెసేజ్ పెట్టడం ఏదైనా చేసి మనం ప్రభువుని గణపరచాల్సినటువంటి అవసరం ఉంది. వారంలో ఒక్కరోజు, ఆ ఒక్కరోజులో 2 గంటలు కూడా చాలా చోట్ల అన్ని సంఘాల్లో కూడా విశ్వాసులు ఆలస్యంగా ఆరాధనకు వస్తారు. కానీ పాస్టర్ ఆలస్యంగా ఆరాధన ఆరంభిస్తే మాత్రం కంప్లైంట్ చేస్తారు. ఆయన టైం మెయింటైన్ చేయండి. విశ్వాసి కూడా టైం మెయింటైన్ చేయాలి, ప్రతి వారు టైం మెయింటైన్ చేయాలి. కేవలం అది పాస్టర్కి మాత్రమే వర్తించే నియమం కాదు, విశ్వాసి కూడా సమయాన్ని పాటించాలి. అవసరమైతే పాస్టర్ గారు వచ్చిన దానికన్నా ముందుగా, ప్రకటించబడిన ఆరాధన సమయం కన్నా ముందుగా ఒక అరగంట ముందుకు వచ్చి ఏమైనా పనులు చేసి సహకరించి. పాస్టర్కి ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని బాధ్యతలు ఉంటాయి, దేవుని సేవకునికి ఎన్ని పనులు, ఎన్ని బాధ్యతలు. కొన్నిసార్లు ఇక్కడ శాంతి టీవీలో వాక్యం బోధించడానికి రావడానికి 10 గంటలప్పుడు కొన్నిసార్లు 11 గంటలకు వచ్చే పరిస్థితి. వేరు కార్యక్రమాలు చూసుకొని, వాళ్ళని కలుసుకొని, వీళ్ళని కలుసుకొని, వాళ్ళ కోసం ప్రార్థన చేసి, వీళ్ళ కోసం ప్రార్థన చేసి, ఇలా ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. పాస్టర్స్ లైఫ్ అనేది అంత సులభమైన జీవనం కాదు. సులభంగా జీవిస్తున్నాళ్ళు, సుఖంగా జీవిస్తున్నాళ్ళు, సోమరిపోతులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఒక పాస్టర్ జీవితం నిజంగా ఎంత ప్రెషర్లో ఉంటుందంటే, ఎంత ఒత్తిళ్ళు. ఒకవైపు ఆత్మీయమైన, ఒకవైపు ఆర్థికపరమైన, ఒకవైపు కుటుంబ పరంగా. ఒకవేళ సింగిల్గా ఉన్న పాస్టర్ అయితే సమస్య లేదనుకోండి, పిల్లలు లేని పాస్టర్ అనుకో అసలు సమస్య లేదనుకో, విడోవర్ అయిన భార్య చనిపోయినట్టు ఆయన అసలు సమస్య లేదు. కానీ భార్య, బిడ్డలు, వీళ్ళందరినీ మెయింటైన్ చేసుకొని సంఘాన్ని ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం కత్తి మీద సాము లాంటిదే, కష్టమైందే, ఒక సర్కస్ చేయడం లాంటిదే. అయినప్పటికీ కూడా తప్పదు, ప్రభు శక్తిని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుని సేవకులు వారి ఫ్యామిలీ లైఫ్ని, వారి మినిస్ట్రీ లైఫ్ని దేన్ని డ్యామేజ్ చేసుకోకుండా, దేన్ని వీక్ చేసుకోకుండా ముందుకు సాగునట్లుగా దేవుని సేవకుల కొరకు మీరు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. సరే, మన ఇక్కడ శిష్యుల పనుల గురించి మనం ఆలోచిస్తున్నాం. శిష్యులకి సొంత పనులు ఉన్నాయి, శిష్యులకి స్వర్గం అప్పగించిన పనులు కూడా ఉన్నాయి. మనకు కూడా పనులు ఉన్నాయి. విశ్రాంతి కావాలనుకుంటున్నాం. ఎవరికి? పని చేసి అలసిపోయినోడికి. ఏ పని లేనోడికి ఎందుకండి విశ్రాంతి? ఏ పని లేదు అంటే వాడు విశ్రాంతిలో ఉన్నాడని అర్థం. వాడికి మళ్ళీ సెపరేట్ విశ్రాంతి అవసరం లేదు. విశ్రాంతి దినము అని ఉంది. ఆత్మలో విశ్రాంతిని అనుభవించాలి. 6 దినాలు కష్టపడి పనిచేసాం, 7వ దినం లేకపోతే శనివారం లేకపోతే ఆదివారం రిలాక్స్ అయిపోయి సేద తీరేటువంటి సమయం, చేంజ్ ఆఫ్ ది వర్క్. ఒక వారాల్లో సోమవారం నుంచి శనివారం దాకా స్పిరిచువల్గా తారితైపోయి, గందరగోళమై, అయోమైపోయి, తారుమారైపోయి, బలహీన పడిపోయి ఉంటావేమో. నిన్ను కొద్దిగా రీఛార్జ్ చేసుకోవడానికి, నిన్ను నువ్వు బూస్టింగ్ ఇచ్చుకోవడానికి, స్పిరిచువల్ బూస్టింగ్ ఇచ్చుకోవడానికి, నిన్ను బలపరుచుకోవడానికి ఆదివారపు ఆరాధన కదా కాదు, శుక్రవారము లేకపోతే ఏదైనా బుధవారం బైబిల్ స్టడీయో, ఇటువంటి వాటి ద్వారా మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్స్ వారానికి ఒకసారో నెలకోసారే కదా మనం రీఛార్జ్ చేసేది, లేకపోతే ఛార్జింగ్ పెట్టుకునేది. డైలీ ఆలోచిస్తాం, డైలీ 2 సార్లు 3 సార్లు ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఆత్మ సంబంధంగా మన మొబైల్కి ఛార్జింగ్ అంత అవసరమైనప్పుడు మన ఆత్మకు కూడా ఛార్జింగ్ అంతే అవసరం. వారానికి 1 రోజు లేకపోతే 2 రోజులు ఉపవాసాలు ఉండే విధంగా విశ్వాసి సిద్ధపడాలి. సరే, శిష్యుల పనిలోకి వచ్చేద్దాం. శిష్యులు ఇక్కడ చేసిన పని, 7 మంది శిష్యులు చేసిన పని, లేకపోతే 6 + 1 7 మంది శిష్యులు చేసిన. పేతురు మరియు ఇతర శిష్యులు, పేతురు, జబదేయి కుమారులు 2, తోమా, తర్వాత పేరు చెప్పబడినట్టు 2 శిష్యులు, తర్వాత నతనీయేలు, వీళ్ళందరూ కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని ఒకవేళ అడిగితే,
ఏం చేయాలో మాకు తోచలేదండి, అర్థం కాలేదు. ఖాళీగా ఉండడం ఎందుకని కాస్త పని చేసుకొని చేపలన్నా వండుకొని తింటాం కదా, ఫ్రై చేసుకొని తింటాం కదా అనే దూరంలో ఆలోచించుండొచ్చు వాళ్ళు. పీటర్ చెప్పిన మాటని ఎవరు అపోజ్ చేయలేదు. పీటర్ ప్రపోజ్ చేసిన దానికి ఓకే, ఇంకా చెప్పాలని వాళ్ళు ఆమెనని పలికారు. ఎస్, వీఆర్ కమింగ్, వీఆర్ రెడీ. నో, అది మాకు వద్దులేండి, వీ విల్ గో సమ్వేర్, వీ విల్ డూ సమ్ అదర్ వర్క్ అని అనలేదు. ఓ పని చేద్దాం, చేపలు పడ్డం దేనికి? మనం ఇంతకుముందు దెయ్యాలు వెళ్ళగొట్టినటువంటి, రోగాల్ని బాగు చేసినటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి. వాటిలో మంచి గ్రామం, అపోజిషన్ లేనటువంటి గ్రామం, ప్రతికూలత లేని గ్రామం ఎంపిక చేసుకొని అక్కడికి ఫాలో అప్గా వెళ్దాము అని ఒకరు అనుకోలేదు. ఫాలో అప్ను గురించి ఆలోచించలేదు. ఆనాటి శిష్యులు ఆలోచించినట్లుగా ఈ రోజుల్లో దేవుని సేవకులు శిష్యులు ఆలోచించడం లేదు. ఫాలో అప్ను గురించి ఫాలో అప్ చేయాలి. విత్తనాలు చల్లితేనే సరిపోదు, వాటికి నీరు కట్టాలి, నీరు పోయాలి. స్వార్థ చెప్తేనే సరిపోదు. ఒకవేళ నా పిలుపు ఎవాంజలిస్టిక్ పిలుపు అంటే ఓకే, దేవుని స్తోత్రమే, కాదనలేదు. నువ్వు స్వార్థ ప్రకటిస్తూ వెళ్తున్నావు, మంచిది. అదే సమయంలో నీకు తెలిసినటువంటి ఒక మంచి ప్రార్థనాపరుడైన దేవుజనుడికి ఆ విత్తబడిన విత్తనాల బాధ్యతను అప్పగించు. ఆ రెస్పాన్సిబిలిటీ అయ్యా, నేను పలానా ఊర్లో కొంతమందికి స్వార్థ చెప్పాను, వాళ్ళని జస్ట్ ఫాలోఅప్ చేసుకో, వాళ్ళని మీ చర్చకు నడిపించుకో అని చెప్పగలిగే విధంగా ఉండాలి. తమ పిలుపును పక్కన పెట్టి ఎక్కడ పోయినా చర్చలు కట్టాలని కొంతమంది, తమ పిలుపును పక్కన పెట్టేసి కొంతమంది ఎక్కడ పోయినా సువార్త చెప్పాలని. మన పిలుపు తగినట్లు ప్రవర్తిద్దాం. అదే సమయంలో ప్రతి వానికి ఉన్నట్టు ఒక పిలుపు ఉంది, అది సువార్థికుని పిలుపు. నీవు సువార్థికుని పని చేయము, నువ్వు అపోస్తలుని పని చేయమో, ప్రవక్త పని చేయమో, పాస్టర్ పని చేయమని కాదు, సువార్థికుని పని. దట్ ఈస్ ఇంపార్టెంట్ వర్డ్. నీ సంఘము విస్తరించాలంటే, ఎక్స్పాండ్ కావాలంటే ఎవాంజలిజం కావాలి. నో ఎవాంజలిజం, నో ఎక్స్పాన్షన్. అది గుర్తుపెట్టుకోండి. ఎక్విపింగ్ జరుగుతున్నప్పుడు లోపల స్ట్రెంత్ అవుతుంది, లోపలికి బలపడుతున్నారు, కానీ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం లేదు, విస్తరించేటువంటి అవకాశం లేదు. ఆ వచ్చిన నలుగురికో, ఇద్దరికో, ముగ్గురికో, 10 మందికో, 20 మందికో ఎంతకాలం చెప్తూ ఉంటాం? వేరొక మంద అవసరం లేదా? ఆ మంద ఈ మందతో కలవాల్సిన అవసరం లేదా? అనగా ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్తో కలవడం అని కాదు నా మాటల ఉద్దేశం. యేసుప్రభు చెప్పాడు, నాకు వేరొక మంద ఉంది, ఆ మందని ఈ మందని కలపాలని చెప్పాడు. సరే, దేవుని స్తోత్రం. 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట ఇదే అధ్యాయంలో 3వ వచనంలో, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చామని. ఎప్పుడో వదిలేశాడు దోణులు, ఎప్పుడో వదిలేశాడు వలలు. 3.5 సంవత్సరం అయింది, అలవాటు తప్పింది. ఇప్పుడు ఈ పనికి వెళ్దాం అవసరమా లేదా అనేట్టు ఆలోచనలు. వెళ్తే బాగుండు, వెళ్దాం ఒకసారి. ఏం రెగ్యులర్గా చేస్తామా ఏంటి? రెగ్యులర్గా చేయలే, వద్దులేండి, రెగ్యులర్గా వద్దు. మళ్ళీ ఆయన ఏదో పంపుతానంటున్నాడుగా, ప్రభు ఏదో పంపుతానంటున్నాడు కదా, దాన్ని చూద్దాం అన్నట్టుగా వాళ్ళు ఆలోచించుండొచ్చు. వాళ్ళు చేసే పనిని వాళ్ళు సమర్థించవచ్చు. మొట్టమొదటి విషయము, చేయకూడని పని. ద వర్క్ వీ షుడ్ నాట్ డూ. శిష్యులు చేయకూడని పని ఒకటి ఉంది. అది ఏంటి అంటే, పూర్వపు వృత్తిలోకి, పాత జీవితంలోకి, పాత అనుభవాల్లోకి వెళ్లకుండా ఉండడము అనేది. విడిచిపెట్టిన మార్గాల్లోకి మళ్ళీ, పూర్వపు మతంలోకి మళ్ళీ వెళ్లకుండా ఉండడం. చాలామంది పొరపాటు చేస్తున్నారు. వాళ్ళు చేయకూడని పనులు చేస్తున్నారు. చేయాల్సిన పనులు చేయడం లేదు, చేయకూడని పనులు చేస్తున్నారు. పాత వృత్తులు అనగా పాత బిజినెస్, దేవుని సేవలోకి వచ్చి మరొక టైపు బిజినెస్. ఇంతకుముందు నువ్వు బిజినెస్ మ్యాన్వి, మళ్ళీ దేవుని సేవలోకి వచ్చి ఒక కొత్త రకం బిజినెస్. ఏంటి? బిజినెస్కి కాదు దేవుడిని పిలిచింది, దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు పంచడానికి, దేవుని యొక్క ప్రేమను ఇతరులు అనుభవించేటట్టు చేయడానికే మనం పిలువబడ్డాం. మొట్టమొదటి విషయం, శిష్యుల పనుల గురించి ఆలోచిస్తూ, శిష్యులు చేయకూడని పని. మిమ్మల్ని మనుషులు పట్టే చాలులుగా చేస్తానన్నాడు. మనుషులు పట్టే చాలులు అనే దాని గురించి దర్శనాన్ని కోల్పోయి మామూలు చేపలు కంపు కొట్టి కుళ్ళిపోయేటువంటి చేపల గురించి ఆలోచించడం ఆరంభించారు. చిన్న చేపల గురించి ఆలోచించారు, పెద్ద చేపల గురించి ఆలోచించలేదు. ఎంతసేపటికి భౌతికమైన వాటి గురించి ఆలోచిస్తున్నామా? దేవుడు దానికి మనల్ని పిలవలేదు. ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం.
ఒకటి చేయకూడని పని. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ వచనం. స్తోత్రం స్తోత్రం. యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. లేదని వారు జీసస్తో, యేసు ప్రభుతో చెప్పారు. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన ఉలవేయుడి, మీకు దొరుకుని చెప్పాను. కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. Jesus shouted to them, throw your net over the starboard side and you will catch some. So they did as he said, and they caught so many fish they could not even pull in the net. దేవుని స్తోత్రం. వాళ్ళు వలను లాగలేకపోయిరి. దాన్ని డ్రాగ్ చేయలేకపోయారు, దాన్ని ఏడవలేకపోయారు, దాన్ని దరికి తీసుకోలేకపోయారు. అంత బరువుగా ఉంది, ఎంత భారంగా ఉంది. నీళ్ళ అడుగులో ఏం జరిగిందో తెలియదు, వలలో ఏం జరిగిందో తెలియదు. నీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి, లోపల ఏవో జరుగుతున్నాయి. ఆత్మీయ ప్రపంచంలో ఏవో జరుగుతున్నాయి, ఏవో మార్పులు జరుగుతున్నాయి. నీ వలలోకి అనేకమైన చేపలు వస్తున్నాయి. ఆ విసిరేం చేపలు వస్తాయా ఏంటి అని అనుకుంటున్నారు. విస్తారమైన చేపలు వెళ్ళి చేరి వలలో చేరిపోయినాయి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. చూలాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా పెరుగునో నీకు తెలియదు. నీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు ఆత్మ ప్రపంచంలో కార్యాలు చేస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం మనం ఆలోచించాం, చేయకూడని పని. రెండోది చేయలేని పని. చేయలేకపోయారు. వాళ్ళ శక్తి చాలలేదు, వాళ్ళ బలం చాలలేదు. లూకాసు సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే వాళ్ళ వలన కాక వాళ్ళ సహోదరులకి హలో హలో రండి మాకు కొద్దిగా సహకరించండి అని వాళ్ళని కూడా పిలుచుకున్న వాళ్ళు కలిసి లాగారు. కలిసి పనిచేయాలి. అది దేవుని చిత్తం. వేరువేరు అభిప్రాయాలు ఉండొచ్చు, వేరువేరు తలాంతులు ఉంటే ఉండొచ్చు, కానీ కలిసి పని చేయడం అనేది ప్రాముఖ్యమైన విషయం. కొత్త నిబంధన పరిచయం అంతా, న్యూ టెస్ట్మెంట్ మినిస్ట్రీ అంతా కలిసి పరిచయం, టీం వర్క్. ఈ రోజున టీం వర్క్ కాకుండా వన్ మ్యాన్ షో అనేటువంటి వర్క్ చేస్తున్నారు. ఆయనే ప్రార్థన, ఆయనే పాటలు, ఆయనే ప్రసంగం, ఆయన ఆశీర్వాదం. ఇదెంత విచారకరం. టీం వర్క్ మనందరం కలిసి చేయాలి. ఈ పరిచర్య అందరిది, అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి చేయకూడని పని, రెండోది చేయలేకపోయిన పని. దే కుడ్ నాట్ డ్రాగ్ ద నెట్. అన్ని చేపలు వచ్చి చేరాయి. ఆశ్చర్యం, ఎలా చేరాయి ఏంటి అని. వీటి గురించి మనం రాబోయే ఎపిసోడ్లో కూడా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. స్తోత్రం స్తోత్రం. వారు భోజనం చేసిన తర్వాత అనగా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైనటువంటి సైమన్, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీటన్నిటికంటే అని కూడా కొన్ని తర్జుమాలో ఉంది. అనగా ఈ 153 చేపల కంటే అని ఒక అర్థం. రెండో అది మిగతా 6 మంది శిష్యుల కన్నా అని అర్థం. చేపల కన్నా మనుషుల కన్నా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? చేపలు బాగా తినేవాళ్ళు చేపలు దొరుకుతున్నాయి. గలిలయ సముద్రంలో విస్తారమైన చేపలు ఉంటాయి. నాన్ వెజ్ తినేవాళ్ళు చేపలు కూడా బాగా ఇష్టపడతారు. కాబట్టి మన పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ నీవు ఏం చేస్తున్నావు? భోజనం చేసిన తర్వాత అంటున్నాడు, అడిగాడు ప్రశ్న. భోజనం చేసి కాస్త రిలాక్స్ ఇచ్చినప్పుడు, రిలాక్సింగ్గా ఉన్నప్పుడు, మంచి మూడ్లో ఉన్నప్పుడు, అలసట లేకుండా కొద్ది నిరాశ ఉంది, ఇవన్నీ పోయినాయి, అంత నార్మల్ అయిపోయినప్పుడు, కూల్ అయినప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, వాళ్ళ ముందున్నటువంటి వాళ్ళ పక్కనున్న కడలి ప్రశాంతంగా లేదు, కానీ వాళ్ళ మనసులు ప్రశాంతమైపోయినాయి. మన మనసులు ప్రశాంతం కావాలి. వెలుపల ఉన్న కడలి కాదు, కానీ లోపల ఉన్న కడలి ప్రశాంతం కావాలి. లోపల ఉన్న సముద్రం. అందుకనే భక్తుడు ఒక పాట రాస్తాడు, అందాల తార అనే పాటలో, ఆనంద సంద్ర ముప్పొంగే నాలో ఆనందపు సముద్రం పొంగింది. మనలో ఒక సముద్రం, ఆనంద సముద్రం ఉప్పొంగిందంట. దేవుని స్తోత్రం. మనలో సముద్రం ఉప్పొంగిన అనుభవాలు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మూడో విషయం, మనం ఇక్కడ ఆ వచనంలో చదివితే 15, 16, 18 వచనాలు ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. ఆ యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? పునరుత్థానుడి యొక్క ప్రశ్న. ఈ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క 3 ప్రశ్నలు కనిపిస్తే వాటిలో రెండో ప్రశ్న, వీటన్నిటికంటే వీరందరికంటే నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగ్గా అతడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎస్ లార్డ్, ఐ లవ్ యూ. ప్రభుతో చెప్దాం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు నన్ను ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమించలేకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. అది మాత్రం వాస్తవం. మనం ప్రభువుని ప్రేమిస్తున్నాం, ప్రేమించాలనుకుంటున్నాం. ఈ ప్రేమను మన ప్రాణం పోయేంత వరకు కొనసాగించాలనుకుంటున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ ఈ ప్రేమించడం అనే దాన్ని ఆపకుండా కొనసాగించాలనుకుంటున్నాం. ప్రభు కూడా మనల్ని అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే నీకో పని ఉంది, నా గొర్రెల్ని మేపు, గొర్రె పిల్లల్ని కాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి చేయకూడని పని పాత వృత్తిలోకి వెళ్ళడం, రెండోది చేయలేకపోయినటువంటి పని లాగలేకపోవడం, మూడోది చేయాల్సిన పని. శిష్యులకు చేయాల్సిన పనులు ఉన్నాయి, మనకు కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి. దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాకు తెలియజేసిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మీరు మాకు శిష్యుల పనులు తెలియజేశారు. చేయకూడని పని వాళ్ళు చేశారు, వాళ్ళు చేయలేకపోయిన పనిని కూడా మీరు మాకు తెలియజేశారు. వారు చేయాల్సిన పని ఏంటో మీరు మాకు తెలిపారు. మాకు కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి. చేయాల్సిన పనులు మనసులో పెట్టుకోకుండా, చేయాల్సిన పనుల గురించి దృష్టి పెట్టకుండా, చేయకూడని వాటిని చేస్తూ, కొన్ని చేయలేక చేతులు ఎత్తినట్టు సందర్భాలన్నీ, ఆ సందర్భాలను బట్టి మీ సన్నిధానానికి వస్తున్నాం. సమలే మాటలు విన్న వారి కొరకై మీకు వందనం చెల్లిస్తున్నాం. మీ దినమంతా వారికి ఆశీర్వాదకరంగా మార్చండి. వారు చేయాల్సిన పని వారు చక్కగా చేయాలి. వారి ఆఫీసులోనూ, కాలేజీలోనూ అన్ని ప్రభావం మీ శక్తితో వారు చేయగలటూ సాయం చేయమని, వారికి మీ కృప తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.